రీసెంట్గా మనం చూసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి సంబంధించి కానీ ఇండియాలో చాలా వెనుకబడి ఉంది. అంటే ఇప్పుడెప్పుడో యాపిల్ కంపెనీ ఇండియాకు రావడానికి రెడీ ఉందన్నమాట. ఎప్పుడు అది చైనాలో పరిస్థితులు బాగాలేకపోతే ఇండియాకు వస్తుంది. ఎప్పుడు రావాల్సింది 1965, 75, 85, 95లలోనే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఇక్కడ భూమి అందుకోవాల్సింది. బట్ స్టిల్ వెనకబడి ఉన్నాం. మళ్ళీ మనం గర్వంగా ఏం చెప్తాం, మనం 3rd లార్జెస్ట్ ఎకానమీ అవ్వబోతున్నాం, జర్మనీని దాటేస్తున్నాం అతి త్వరలో అని చెప్తాం. 3rd ఓకే, చైనా మనకన్నా ఎంత ఉంది, 3 ట్రిలియన్ ఎకానమీ అనుకుంటాం మన దగ్గర ఉంది. చైనా ఐ థింక్ 19 ట్రిలియన్ ఎకానమీ ఉంది. అంటే ఎంత డిఫరెన్స్ ఉంది చూడు. చాలా వ్యాక్యూమ్. పాపులేషన్ వైజ్ సేమ్, నాలెడ్జ్ వైజ్ సేమ్, మిగిలిన అన్ని థింగ్స్లో దాదాపు చైనాతో ఈక్వల్గా ఉంది. బట్ ఎకానమీ మనది అంత లెవెల్లో వెళ్తే తప్ప ఈ ఫ్రూట్స్ అన్నీ అందరికీ చేరవు. ఎకానమీ వెళ్ళాలి అంటే గవర్నమెంట్ స్కూలా, ప్రైవేట్ స్కూలా, నా క్యాస్టోడా, నీ క్యాస్టోడా అనేది వదిలేసి ప్రాపర్గా ప్రతి పిల్లవాడు మనవాడే, రేపు పొద్దున ప్రతి ఒక్కడు భారతదేశానికి సొసైటల్ ఎకానమీ బిల్డ్ చేయడంలో ఉపయోగపడే మిసైలే.